లీడర్స్ ఎవరు లేరేమో అనిపిస్తుంది. లీడర్స్ ఎవరు లేరు, వితౌట్ లీడర్ హైదరాబాద్ అంతా అలా జనాలతో నడుస్తుంది అనిపిస్తుంది. ప్రభుత్వంలో పథకాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు తెలంగాణ? పథకాలు అంటే నాకు ఒక్కటే కనిపించిందండి, లేడీస్ కి ఫ్రీ బస్ అనేది. అదర్వైజ్ నాకు ఏది తెలీదు. కరెంట్ ప్రాబ్లం ఉందా మేడం? కరెంట్ ప్రాబ్లం హైదరాబాద్ లో మాక్సిమం ఉండదు, అంటే మేము ఉండే ఏరియాస్ లో అయితే ఎప్పుడు లేదు, పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. హైడ్రా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? హైడ్రా అంటే ఫస్ట్ హైడ్రా అని వినంగానే అమీబా హైడ్రా అని చిన్నప్పుడు చదువుకున్నానా, అదేదో అనుకున్నా. తర్వాత కూల్చివేత అనగానే ఏంటి కూల్చివేత అని తెలుసుకునే లోపు సగానికి సగం కూలిపోయినాయి. అది ఎందుకు అని తెలుసుకునే లోపు చాలా మంది రోడ్ల మీదకి వచ్చేసారు. అది ఎందుకు వచ్చేసారు అనుకునే లోపు అది జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అది అడుగుదాం అంటే ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోకుండా సరైన అవగాహన లేకుండా తీసుకున్న భూముల్లో కట్టుకున్న ఇల్లులు. కాకపోతే వాళ్ళకి చెప్పిన వాళ్ళు లేక వాళ్ళు కష్టపడి అప్పులు చేసి లోన్లు తీసుకొని కట్టుకున్నారు. వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఉంటే అలాంటి ప్లేస్ లో కట్టుకోవాలని ఎవరు అనుకోరు. అండ్ దాంట్లో కూడా ప్రభుత్వాన్నే నేను ఖండిస్తాను. ఎందుకంటే ఆ రోజున ఆ పేద కుటుంబాలకి ప్రభుత్వము ఇల్లులు ఇచ్చి ఉండుంటే ఈ రోజున వాళ్ళు అలాంటి ప్లేస్ లో తక్కువకు వస్తుందని చెప్పి ఎక్కడెక్కడో అప్పులు తీసుకొని లోన్లు తీసుకొని కట్టుకునే వాళ్ళు కాదు కదా. ఇండైరెక్ట్ గా నేను ప్రభుత్వాన్ని నిందిస్తున్నాను. ఆ రోజు కేసీఆర్ అని కాదు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అని కాదు, ఎవరైనా సరే ప్రభుత్వమే చూడాల్సింది. ఈ రోజు ఆ పేద కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసాయి అంటే దానికి పరిపాలన లోపం అని అంట. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏ ప్రభుత్వం అని అయితే నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే బిఫోర్ 1 డే ఏంటి అనే మనం చెప్పలేము. ఇప్పుడిప్పుడే వచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఇంకా 1 year అవనే లేదు. 1 year కాదు, కొన్ని నెలలు అవుతుంది. సో ఇప్పుడే నేను జడ్జి చేయాలి అంటే నేను ఆ చెట్టు కింద కచ్చి వేసుకొని కూర్చోవచ్చు జాతకాలు చెప్పడానికి. గవర్నమెంట్ కి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కాకుండా ఇచ్చిన హామీలు మీరు ఫుల్ఫిల్ చెయ్యకపోయినా పర్లేదు సామే, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అనేది నా కోరిక. ఎందుకంటే ఇవాళ ఒక చిన్న పాప అండి, నా బుక్స్ పోయాయి అని ఏడుస్తుంది. తను ఇల్లు పోయిందన్న సంగతి తనకి తెలియదు పాపం. నా బుక్స్ పోయాయి, నా వాటర్ బాటిల్ పోయింది అని అన్నప్పుడు అసలు ఒళ్ళు జల్లు మంది నాకు. అది చాలా సిల్లీ అనిపించవచ్చు చూసిన వాళ్ళకి. నా బుక్స్ పోయాయి, నా బుక్స్ తెచ్చియండి అంటే ఏదో చిన్నగా రీల్ చేస్తున్నారేమో అని చూసా. తర్వాత చూస్తే వాళ్ళ మమ్మీ డాడీని బయటికి ఇచ్చేసి ఇదేం ప్రభుత్వం అండి. అసలు పోలీసు వ్యవస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తారంటే అది మా డ్యూటీ మేము చెయ్యాలి, అది మా డ్యూటీ మేము చెయ్యండి కాదని లేదు. ఎవరితో ఎలా ప్రవర్తించాలి ముందు నేర్చుకోండి. వాళ్ళ బట్టలు ఊడిపోతున్నా లాక్కెళ్ళడం అదా మీ డ్యూటీ? అది మీ ఇంట్లో వాళ్ళు కూడా అదే ప్లేస్ లో ఉంటే అలానే చేస్తారా? నేను స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకవేళ హైడ్రా అదేదో కూల్చివేత చేయాలి అనుకుంటే ముందు వారికి సమన్లు జారీ చేయాలి. అయ్యా మీ ప్లేసు పలానా దగ్గర ఉంది, మీరు వెంటనే షిఫ్ట్ అవ్వండి. లేదు అంటే మీరు ఇంత కట్టి తీసుకున్నారు కాబట్టి ఎవరైతే మీకు అమ్మారో వాళ్ళ దగ్గర నుంచి ఇంత రావాలి, వాళ్ళు మీకు ఏ అథారిటీతో అమ్మారు ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్నారు అంటే ఎవరి దగ్గర కొనుక్కున్నారు, వాళ్ళకి తెలియకుండానే కొనుక్కున్నారు. ఆ అమ్మిన వాడు ఎవడైతే ఉన్నాడో ముందు వాడిని పట్టుకోవాలా. వాడు ఎక్కడి నుంచి కొనిచ్చాడు, వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థలం, అక్కడి నుంచి కదా వీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా నిన్నగా మొన్న గృహప్రవేశం చేసుకున్న వాళ్ళ ఇల్లు కూల్చేశారు. ఎంత బాధాకరం అండి. ఇలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు? అంటే ప్రభుత్వం సూసైడ్ చేసుకున్నా పర్లేదు, ఏమైనా పోయినా పర్లేదు, వీళ్ళు చేసే పనులు మాత్రం చేస్తారా? పనికి వచ్చే పనులు చేయండి. పనికి మాలిన పనులు చేసేసి జనాలు చిన్న పిల్లల దగ్గర చీప్ అయిపోవద్దు అనేది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ.